హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకువచ్చాను. ఇది టీ ట్రే, కొన్ని కర్రీ బాక్సులు, ఇది చిన్న కడాయి. ఈ చిన్న కడాయికి 250 రూపీస్ తీసుకున్నారు. చూడండి, ఇది మిడిల్ సైజులో ఉంది. బాగా వెయిట్గా లేదు, బాగా తేలికగా లేదు, మిడిల్గా ఉంది. మిడిల్గా ఉన్నవి తీసుకోవడం వల్ల తొందరగా అడుగంటకుండా ఉంటాయి. చూడండి, అడుగు కొంచెం మందంగా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. దీని మీద లిడ్ కూడా వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. ఇది పోపు చేసుకోవడానికండి. మనం సాంబార్లోకి పోపు చేసుకుంటాము, పప్పుచారులో పప్పుకు పోపు చేస్తుంటాం కదండి. ఇదేమో ఇక్కడ స్టవ్ మీద చక్కగా ఉండడం కోసమని ఇట్లా పొడవుగా ఇట్లా షేప్తో వచ్చిందండి, కింద పడకుండా ఉండడం కోసమని. ఇది 180 రూపీస్కి వచ్చిందండి. ఇదేమో టీ ట్రే అండి. టీ కప్స్, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టీ కప్స్ కానీ జ్యూస్ గ్లాసులు తీసుకోవడానికి ఒకేసారి ఎక్కువగా తీసుకెళ్తాం కదా, అప్పుడు ఇలా ఈ ట్రే వాడుకోవచ్చు. సేమియా కప్స్ తీసుకోవచ్చు. ఇవి 2 కప్స్ అండి, 40 రూపీస్కి ఒకటి. ఆ టీ ట్రేనేమో 250కి తీసుకున్నాను. ఇవి మనం ఆకుకూరలు కట్ చేసుకున్నప్పుడు అందులో వేసి నీళ్లు వేసుకొని శుభ్రంగా కడుక్కోవడం కోసమని ఇలాంటివి ఒక 3 తీసుకున్నానండి, కూరగాయలు ఇట్లా కడుక్కోవడం కోసమని. చూడండి, ఇలా ఇవి 200 రూపీస్కి ఒకటి పడింది అండి. అసలు 450 రూపీస్ కేజీ అంట, కానీ ఇవేమో ఇట్లా షాల్తీల్లాగా 200కి ఒకటి ఇచ్చారు వాళ్ళు. నేను ఈరోజు తీసుకున్నవి ఈ సామాన్లు అండి. ఒక 3 వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను. ఇదివరకు మేము ప్లాస్టిక్ వాడేది, అవి తొందరగా రస్ట్ వస్తుందని అవి తీసివేసి ఇలా నేను ఈరోజు స్టీల్ ఇవి తీసుకున్నాను. స్టీల్ ఇవి కానీ గ్లాస్ ఇవి కానీ కాపర్ ఇవైనా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, దొడ్డు సాల్ట్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరాక మనం మంచినీళ్ళు పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడం కోసం.